హలో ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాస్తో మనకి వేవ్స్ కాన్సెప్ట్ కంప్లీట్గా మనం ఫినిష్ చేసేసాం. నాకు తెలిసి చిన్న డౌట్ కూడా ఉండదు. ఒకవేళ ఉంటే మేబీ కామెంట్ బాక్స్లో కొంచెం నాకు పింక్ చేయండి, నేను వెంటనే రియాక్ట్ అవుతాను. ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ నేను కామెంట్లోనే మీ డౌట్ నేను తీర్చగలిగితే తీర్చేస్తాను. లేదు అని అనుకోండి, దెన్ నేను దాని మీద ఒక చిన్న వీడియో తీసి మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఈ రోజు అయితే మనం స్టార్ట్ చేయబోయే కొత్త చాప్టర్ వచ్చేసి మెకానిక్స్. ఓకే, ఇది కొంచెం పెద్ద చాప్టర్ అనమాట. ఇదొకటి, ఆప్టిక్స్ ఒకటి. ఓకే, సో నేను అనుకున్నాను ఎలాగో ఒక చిన్న చాప్టర్ కంప్లీట్ చేసేసాం, సో ఒక పెద్ద చాప్టర్ కంప్లీట్ చేసేద్దామని. సో అందుకని నేను స్టార్ట్ చేశాను మెకానిక్స్. ఓకేనా? సో ఈ మెకానిక్స్ చాప్టర్ని మనం కొంచెం అంటే లైక్ మెల్లిగా సేమ్ మళ్ళీ మన కాన్సెప్ట్ 0 లెవెల్ నుంచి హీరో లెవెల్ వరకు తీసుకెళ్తా. ఓకేనా? ఫైనల్గా ఈ మెకానిక్స్ చాప్టర్ అయిపోయేటప్పటికి మీకు ఒక్క క్వశ్చన్ కూడా అంటే లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఫ్యూచర్లో వచ్చే క్వశ్చన్స్ కానీ మేబీ ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయండి ఉండదు. అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ మెకానిక్స్ అనే టాపిక్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఈ మెకానిక్స్లో ఈచ్ అండ్ లైక్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అలా మనం చూసుకుంటా వెళ్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేయబోయేది ఏంటి అని అంటే రెస్ట్ అండ్ మోషన్. ఓకే, అంటే ఇందులో ఉండే గ్రాఫ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ చేసుకుంటూ వెళ్దాం మనం. ఓకేనా? అంటే ఎగ్జామ్లో అడిగే ఏ విధంగా అడుగుతాడో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, లైక్ ఇప్పుడు మనం రెస్ట్ అండ్ మోషన్ అన్నాం. ఓకేనా? అసలు రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి, ఫస్ట్ విల్ సీ దట్. ఓకే, ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ రెస్ట్. రెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు పలానా ఆబ్జెక్ట్ లేదు, పలానా ఒక వెహికల్ లేదు, పలానా ఒక వ్యక్తి రెస్ట్లో ఉన్నాడని ఎప్పుడు చెప్తాం? అతని పొజిషన్ కాన్స్టెంట్గా ఉంది, అంటే ఫిక్స్డ్గా ఉంది. అంటే లైక్ ఇప్పుడు నేను చూశాను, మీ వైపు చూశాను అనమాట. మీరు ఒక పొజిషన్లో ఒక కుర్చీ మీద కూర్చొని ఉన్నారు. తర్వాత నేను ఒక 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ మీ వైపు చూశాను, స్టిల్ మీరు కూర్చొనే ఉన్నారు. ఓకే, ఒక 1 అవర్ తర్వాత నేను మీ వైపు చూశాను, బట్ స్టిల్ మీరు ఆ కుర్చీలోనే ఉన్నారు. అయితే నేనేమనుకుంటాను, మీరు నాకు రెస్ట్లో ఉన్నట్టు అనమాట. నా వైపు నుంచి చూస్తే మీరు రెస్ట్లో ఉన్నట్టు. ఓకే, సో దీన్నే మనం రాసుకుందాం క్లియర్గా. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ an object, if the position of an object is not changing with respect to time for an observer, then the object is said to be in a state of rest, for this observer. Okay, for this observer, if the position of a object is not changing, అంటే చేంజ్ అవ్వట్లేదు అనమాట పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం ఫర్ అన్ అబ్జర్వర్. ఆబ్జెక్ట్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు విత్ రెస్పెక్ట్ టు టైం ఫర్ అన్ అబ్జర్వర్. ఓకేనా? అయితే ఆ సమయంలో మనం దాన్ని ఏమంటామంటే ద ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి ఇన్ అ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఫర్ దిస్ అబ్జర్వర్. ఆ అబ్జర్వర్కి మాత్రము ఆ ఆబ్జెక్ట్ అనేది స్టేట్ ఆఫ్ రెస్ట్లో ఉన్నట్టు అనమాట. ఓకేనా? అయితే దీన్ని మనం గ్రాఫ్ చూస్తే ఎలా వస్తుంది అని అంటే, చూడండి, గ్రాఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతాడు, ఫలానా గ్రాఫ్ ఇచ్చి వాట్ డస్ దిస్ గ్రాఫ్ రిప్రజెంట్స్ అని చెప్పి అడుగుతాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకేనా?
అయితే మనం ఇక్కడ తీసుకుంటుంది పొజిషన్ టైం గ్రాఫ్. ఏంటది? పొజిషన్ టైం గ్రాఫ్. చూడండి, నేను ఫస్ట్ ఏమన్నాను? పొజిషన్ టైం గ్రాఫ్ అన్నాను. అంటే నేను ఫస్ట్ ఏమైతే అంటున్నానో దాన్ని వై యాక్సిస్లో రాసుకోవాలన్నమాట. సెకండ్ ఏమైతే అంటున్నానో దాన్ని ఎక్స్ యాక్సిస్. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ నేను పొజిషన్ టైం గ్రాఫ్ అన్నాను కదా, సో పొజిషన్ వై యాక్సిస్లో వస్తుంది, అలానే టైం అనేది ఎక్స్ యాక్సిస్లో వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇది ఒక గ్రాఫ్ తీసుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. అయితే దీన్ని మనం ఏమంటామంటే టైం పొజిషన్ గ్రాఫ్. ఇదేంటి? టైం పొజిషన్ గ్రాఫ్. కానీ ఇది చూస్తే పొజిషన్ టైం గ్రాఫ్. ఓకేనా? అంటే వై యాక్సిస్లో ఏదైతే ఫస్ట్ వస్తుందో దానితో మనం పిలుస్తాం అనమాట పొజిషన్ టైం గ్రాఫ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మీకు క్లియర్గా అడుగుతాడు. పొజిషన్ టైం గ్రాఫ్ అంటారు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే కొన్నిసార్లు వాడు చెప్పకుండా, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాలేండి తర్వాత. సో దీన్ని మనం ఏమంటాం? పొజిషన్ టైం గ్రాఫ్. పొజిషన్ టైం గ్రాఫ్. ఓకేనా? అయితే రెస్ట్ అనే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు టైం యాక్సిస్. ఓకేనా? రెస్ట్ అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు టైం యాక్సిస్. టైం ఉంది కదా, టైం యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలన్నమాట దాన్ని. ఓకే, దీన్ని మనం రెస్ట్ అంటాం, రెస్ట్ గ్రాఫ్. ఓకేనా? అయితే ఇది రెస్ట్లో ఉంది అని అసలు ఈ గ్రాఫ్ని మనం ఎలా అనాలిసిస్ చేస్తాము అని అంటే, మీకు ఎప్పుడైనా ఇలాంటిది వస్తే గ్రాఫ్ మీద 2 పాయింట్స్ మీకు నచ్చిన ప్లేస్లో తీసుకోండి. ఓకేనా? దాన్ని చిన్నగా 2 యాక్సిస్లోకి తీసుకురండి. ఫస్ట్ టైం యాక్సిస్లోకి, ఓకే, అలాగే పొజిషన్ యాక్సిస్లోకి. నేను మీకు కనిపించడం కోసం కొంచెం పైన గీస్తున్నాను. ఓకేనా? సో అలానే పొజిషన్ యాక్సిస్లోకి తీసుకురండి. ఇక్కడ మీరు చూసినట్టయితే టైం ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతుంది, టైం చేంజ్ అవుతుంది, బట్ పొజిషన్ మాత్రం సేమ్ ప్లేస్లో ఉంది. ఓకేనా? దీని అర్థం ఏంటి? విత్ రెస్పెక్ట్ టు టైం ద పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్. దాని అర్థం ఏంటి? ఇట్ ఈజ్ ఇన్ రెస్ట్. ద ఆబ్జెక్ట్ ఈజ్ సెట్ టు బీ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్. ఓకేనా? సో పొజిషన్ టైం గ్రాఫ్ అర్థమైంది కదా. ఇప్పుడు మోషన్ చూద్దాం. మోషన్. అయితే ఇందాక మనం ఏమనుకున్నాం? రెస్ట్ అంటే ఏంటి? టైంతో పాటు పొజిషన్ మారకపోతే దాన్ని రెస్ట్ అంటాం. ఓకేనా? అయితే మోషన్ అంటే ఏంటి అని అంటే, టైంతో పాటు పొజిషన్ మారింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అని అంటే మోషన్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ సేమ్ ఇందాక తీసుకునే ఎగ్జాంపులే. నేను ఫస్ట్ మిమ్మల్ని చూసేటప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారు. ఓకేనా? తర్వాత ఒక 10 సెకండ్ల తర్వాత నేను మళ్ళీ మీ వైపు చూసాను అనమాట. ఈసారి మీరు ఏం చేస్తున్నారంటే నించున్నారు. ఓకే, మళ్ళీ నేను ఇంకో 20 సెకండ్స్ ఆగి మీ వైపు చూసాను. అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే కొంచెం నడుస్తున్నారు, మీ ప్లేస్ మారిందనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? టైంతో పాటు మీ పొజిషన్ మారుతుంది. ఒకసారి కూర్చున్నారు, ఇంకోసారి నించున్నారు, ఇంకోసారి నడుస్తూ వెళ్తున్నారు. నడుస్తున్నప్పుడు ఏంటి? టైంతో పాటు మీ పొజిషన్ అలా మారిపోతుంది అనమాట. సో టైంతో పాటు ఎప్పుడైతే మీ పొజిషన్ మారుతుందో దాన్ని మనం ఏమంటామంటే మోషన్ అంటాం అనమాట. దీన్ని కూడా క్లియర్గా రాసుకుందాం. ఓకే, ఇఫ్ the position of an object with respect to the position of an object is changes with respect to time, for an observer, with respect to time for an observer, then the object is said to be in a state of motion, for this observer. Okay, for this observer. Okay,
ఫర్ దిస్ అబ్జర్వర్. నేను ఎందుకు దీన్ని ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అని అంటే మీకు ఒక 5 minutes తర్వాత మీకు క్లియర్గా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానని. ఓకే, ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, పొజిషన్ చేంజ్ అవుతుంది అనమాట ఆబ్జెక్ట్ది విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఫర్ అన్ అబ్జర్వర్, దెన్ దిస్ ఈస్ సెట్ టు బి లైక్ దట్. ఆబ్జెక్ట్ ఈస్ సెట్ టు బి ఇన్ అ స్టేట్ ఆఫ్ మోషన్ అనమాట, ఇన్ అ స్టేట్ ఆఫ్ మోషన్. ఓకే, అర్థమైంది కదా. ఎప్పుడైతే టైంతో పాటు పొజిషన్ చేంజ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామనంటే మోషన్ అంటాం అనమాట. దీని గ్రాఫ్ కూడా క్లియర్గా చూద్దామా. చూడండి, ఇది కూడా మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నామనంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇక్కడ కూడా నేను పొజిషన్ టైం గ్రాఫ్ తీసుకుంటున్నా. ఓకేనా, పొజిషన్ టైం గ్రాఫ్. పొజిషన్ అన్నంగానే వై యాక్సిస్లో రావాలి, టైం ఎక్స్ యాక్సిస్లో రావాలి. ఓకేనా, అయితే ఇక్కడ దీన్ని మనం ఈ గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి. ఓకే, దాన్ని ఎక్స్ యాక్సిస్లోకి వై యాక్సిస్లోకి డ్రా చేయండి. అలాగే దీన్ని కూడా ఎక్స్ యాక్సిస్లోకి వై యాక్సిస్లోకి డ్రా చేయండి. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే టైం చేంజ్ అవుతుంది కదా, టైం చేంజ్ అవుతుంది, దానితో పాటు పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు టైం పొజిషన్ ఆల్సో చేంజింగ్. సో దీన్ని మనం ఏమంటాము అని అంటే మోషన్ గ్రాఫ్ అంటాం అనమాట. కానీ అంటే లైక్ చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది కూడా మోషన్ గ్రాఫే. కానీ ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ ఇస్తాడో మనకి, స్ట్రైట్ లైన్ ఇస్తాడో అంటే స్ట్రైట్ లైన్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు మూవ్ అవుతుంది బట్ కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుంది అనమాట. అంటే లైక్ 30 kmph కంటిన్యూస్గా 30 kmph మూవ్ అవుతుంది అనమాట, పెరగట్లేదు తగ్గట్లేదు. దాన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్ మోషన్. ఓకే, యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుంది అనమాట. ఓకే, నేను యూనిఫామ్ మోషన్ గ్రాఫ్ ఎందుకు తీసుకున్నాను అని అంటే ఇదే ఎక్కువ సార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు అనమాట. ఓకేనా, మామూలుగా మీకు టైంతో పాటు పొజిషన్ చేంజ్ అవుతుందంటే అది మోషనే. బట్ ఎప్పుడైతే అక్కడ స్ట్రైట్ లైన్ ఇస్తాడో, ఓకే, స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ మేకింగ్ అన్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, 90 degrees కన్నా తక్కువ యాంగిల్. ఓకేనా, స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ మేకింగ్ అన్ అక్యూట్ యాంగిల్ ఇచ్చాడు అనుకోండి, అది యూనిఫామ్ మోషన్ అనమాట. దాని అర్థం ఏంటంటే కంటిన్యూస్గా సేమ్ కాన్స్టెంట్ స్పీడ్తో ఆ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందని. ఓకేనా, సో యూనిఫామ్ మోషన్ గ్రాఫ్ కూడా క్లియర్ అయింది కదా. ఓకే, ఇప్పుడు మనం చూడబోయేది, ఇప్పుడు మనం కొన్ని గ్రాఫ్స్ చూద్దాం. ఓకేనా, ఈ గ్రాఫ్స్ అన్నివి మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు అనమాట. సో ఆ గ్రాఫ్స్ అన్నీ ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. దానికి ముందు చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు మనం ప్రతిసారి అబ్జర్వర్ అని అంటున్నాం కదా, ఎందుకు అని అంటే ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇది ఒక ట్రైన్ అనుకోండి. ఓకేనా, ఇది ఒక ట్రైన్, అందులో ఒక ఇద్దరు ప్యాసింజర్స్ ఉన్నారనుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక ప్యాసింజర్ ఉన్నాడు, ఇక్కడ ఒక ప్యాసింజర్ ఉన్నాడు. ఓకే, అయితే ఇది ప్లాట్ఫామ్ అనుకోండి. ప్లాట్ఫామ్ మీద ఒక అతను వెయిట్ చేస్తున్నాడు. ఈ ట్రైన్ వెళ్ళిపోతే దీని తర్వాత ఇంకో ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కడానికి ఇతను వెయిట్ చేస్తున్నాడు అనమాట ప్లాట్ఫామ్ మీద. ఓకేనా, అయితే ఒకవేళ ఈ ట్రైన్ మూవ్ అవుతుంది అనుకోండి, ఈ ట్రైన్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. మూవ్ అవుతుంటే చూడండి, ఇతను సేమ్ పొజిషన్లోనే ఉన్నాడు. ట్రైన్ మూవ్ అవుతుంది బట్ స్టిల్ ఇతని యాంగిల్లో చూస్తే ఇతను రెస్ట్లో ఉన్నట్టు. ఎందుకు అని అంటే సేమ్ పొజిషన్లోనే ఉన్నాడు. ఇతని యాంగిల్లో చూస్తే ఇతని పొజిషన్ ఏం మారట్లా. కానీ ఇతని యాంగిల్లో చూస్తే ఇతను ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు. కొంతసేపటికి ట్రైన్ కొంచెం ముందుకు మూవ్ అవుతుంది కదా, ముందుకు మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉంటాడు, ఇంకొంచెం సేపటికి ఇక్కడ ఉంటాడు, ఇంకొంతసేపటికి కనిపించడు, వెళ్ళిపోతాడు. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఇతని పొజిషన్ అనేది ఫస్ట్ ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు టైం పొజిషన్ అనేది మారుతుంది అనమాట. విత్ రెస్పెక్ట్ టు టైం పొజిషన్ అనేది మారుతుంది. సో ఇతని పరంగా చూస్తే ఇతను ఏంటి, మోషన్లో ఉన్నట్టు. ఓకే, అది ఇతని పరంగా చూస్తే ఇతను రెస్ట్లో ఉన్నట్టు.
ఓకేనా? సో ఈ రెస్ట్ మోషన్ అనేది ఏంటి అని అంటే, రెస్ట్ అండ్ మోషన్ అనేది అబ్సల్యూట్ కాదు, నాట్ అబ్సల్యూట్ కాదనమాట. అబ్సల్యూట్ అని అంటే ఏంటనంటే అందరికీ సేమ్ అయి ఉండాలి. ఫర్ సపోజ్ ఇతను మోషన్లో ఉంటే ఇతనికి కూడా మోషన్లోనే ఉండాలి, కానీ ఇక్కడ అలా జరగట్లేదు. సో దిస్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. దీస్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దీస్ ఆర్ రిలేటివ్ కాన్సెప్ట్స్. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ సపోజ్ మనం భూమి మీద ఉన్నాం కదా, మనం పక్కవాడికి, ఫర్ సపోజ్ నా ఎదురుగా ఉన్నవాడికి నేను కదలట్లేదు అనుకోండి, నా ఎదురుగా ఉన్నవాడికి నేను మాత్రం రెస్ట్లో ఉన్నట్టే. కానీ ద వన్ హూ ఈజ్ లైక్ ఎర్త్ నుంచి అబౌవ్, ఎర్త్ పైనుంచి చూసేవాడికి ఏంటి, ఎర్త్ మూవ్ అవుతుంది కదా, ఎర్త్తో పాటు నేను కూడా మూవ్ అవుతున్నాను అనమాట. సో ఇతనికి ఏమవుతుందంటే నేను మోషన్లో ఉన్నట్టు. అంటే చూసే వ్యక్తిని బట్టి ఉంటుందన్నమాట, అది మోషన్లో ఉన్నాడా, అవతల వాడు రెస్ట్లో ఉన్నాడా అని. ఓకే, సో దానివల్ల మనం ఏమంటామంటే వీటిని రిలేటివ్ కాన్సెప్ట్స్ అంటాం అనమాట. దీస్ ఆర్ నాట్ అబ్సల్యూట్ కాన్సెప్ట్స్. ఓకే, దీస్ ఆర్ రిలేటివ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు నేను కొన్ని గ్రాఫ్స్ ఇస్తాను మీకు, అవన్నీ ఎగ్జామ్లో వచ్చినాయి అనమాట. సో ఎగ్జామ్లో వచ్చిన గ్రాఫ్స్ని మనం ఒక్కసారి చూద్దాం. ఓకేనా? అంటే వాడు ఎలా అడుగుతాడో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. నేను ఒక పొజిషన్ టైం గ్రాఫ్ తీసుకుంటున్నాను. పొజిషన్ టైం గ్రాఫ్ అంటే దాని అర్థం ఏంటి, పొజిషన్ అనేది y యాక్సిస్లో రావాలన్నమాట, x యాక్సిస్లో టైం రావాలి. అయితే ఈ గ్రాఫ్ ఏంటో చెప్పండి నాకు. రైట్ లైన్ ఇది. ఓకే, రైట్ లైన్. ఈ గ్రాఫ్ ఏంటో చెప్పాలి అంటే ఏంటి, 2 పాయింట్లు తీసుకోవాలి. దీని నుంచి x యాక్సిస్కి ఒక లైన్ గీయండి, y యాక్సిస్కి ఒక లైన్ గీయండి. ఓకే, అయితే మీరు చూసినట్టయితే పొజిషన్ చేంజ్ అవుతుంది, బట్ టైం అనేది కాన్స్టెంట్గా ఉంది. ఓకే, పొజిషన్ చేంజ్ అవుతుంది, టైం అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇది అసలు జరిగేదా అసలు? అంటే ఒకే టైంలో 2 పొజిషన్స్లో ఉన్నాడనమాట. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ జరగాలి అని అంటే ఏంటి, ఈ వ్యక్తికి అన్లిమిటెడ్ స్పీడ్ ఉండాలన్నమాట. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ చూశాను అనుకోండి, వాడు అక్కడ నాకు కనిపించాలి. జస్ట్ నేను ఇలా కళ్ళు తెరిచి చూసేలోపు వాడు ఒక 500-5000 కిలోమీటర్స్ వెళ్ళిపోయాడు అనుకోండి. అంటే లైక్ అన్లిమిటెడ్ స్పీడ్లో ఉన్నాడు అనుకోండి, ఒకే సమయంలో వాడు 2 ప్లేసెస్లో కనిపిస్తాడు అనమాట. సో దిస్ గ్రాఫ్ రిప్రజెంట్స్ ఇన్ఫైనైట్ స్పీడ్. ఓకే, అసలు ఇన్ఫైనైట్ స్పీడ్ అనేది మనకి పాసిబుల్ కాదనమాట. ఎందుకు అనంటే మనం మ్యాక్సిమం స్పీడ్ ఎంత అనుకున్నాం, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమే మనకి మ్యాక్సిమం స్పీడ్ అనమాట. అంతకు మించిన స్పీడు లేదు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అంటే ఎంత, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఆర్ 3 lakh కిలోమీటర్ పర్ సెకండ్. ఇది మ్యాక్సిమం స్పీడ్ మనకున్నది. ఓకేనా? అంటే సెకండ్కి 3 lakh కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం అనమాట. ఇది మన దగ్గర ఉన్న మ్యాక్సిమం స్పీడ్. అన్లిమిటెడ్ స్పీడ్ అనేది ఇన్ఫైనైట్ స్పీడ్ అనేది అసలు పాసిబుల్ కాదు. కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం అడుగుతాడు అని అంటే, ఒక గ్రాఫ్ ఇస్తాడు, సేమ్ ఈ గ్రాఫ్ ఇస్తాడు, కింద ఆప్షన్స్ ఇస్తాడు అనమాట. దిస్ గ్రాఫ్ ఈజ్ రిప్రజెంటింగ్ ఇన్ఫైనైట్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో మనం ఆ ఆప్షన్ని టిక్ చేయాలన్నమాట. ఒకవేళ ఈ ఆప్షన్ లేదనుకోండి, దాని కింద ఇస్తాడనమాట, దిస్ గ్రాఫ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆ టైంలో మీరు క్లిక్ చేయాల్సింది ఏంటంటే దిస్ గ్రాఫ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇఫ్ ఎట్ ఆల్ ఈ ఆప్షన్ ఉందనుకోండి, దీన్ని ప్రిఫర్ చేయండి. ఒకవేళ ఇది లేదు అని అంటే దిస్ గ్రాఫ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి పెట్టేసేయండి. ఓకేనా? అలానే ఎగ్జామ్లో ఇంకో గ్రాఫ్ అడిగాడు, అది కూడా చూడండి ఒకసారి. ఇవన్నీ ఎగ్జామ్లో అడిగిన గ్రాఫ్స్ అండి, ఒక్కసారి చూడండి క్లియర్గా. ఇది టైం పొజిషన్ గ్రాఫ్ అండి. ఓకేనా? టైం పొజిషన్ గ్రాఫ్, పొజిషన్ టైం గ్రాఫ్ కాదు, ఇది టైం పొజిషన్ గ్రాఫ్. సో నేను y యాక్సిస్లో టైం తీసుకున్నాను, x యాక్సిస్లో పొజిషన్ తీసుకున్నాను. ఓకేనా? సో ఈ గ్రాఫ్ని మనం అనాలిసిస్ చేయాలంటే చూడండి, ఇది ఫస్ట్ రైజ్ అయింది, దాని తర్వాత డౌన్ అయింది. సో రైజింగ్లో ఒక పాయింట్ని తీసుకోండి, డౌన్లో ఒక పాయింట్ని తీసుకోండి. మీరు సరిగ్గా చూస్తే ఒకే టైంలో 2 పొజిషన్స్ వస్తున్నాయి.
ఒకే టైంలో 2 పొజిషన్స్ వస్తున్నాయి. సో ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. అంటే మీరు ఆప్షన్లో ఏం చూసుకోవాలి, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే ఆప్షన్ చూడాలి, దాన్ని టిక్ చేయాలి. ఓకేనా? అలానే ఎగ్జామ్లో అడిగిన ఇంకొక గ్రాఫ్ చూడండి. ఓకే, సో ఇవన్నీ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నేను తిన్నగా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేసాను. ఇది మళ్ళీ మనకి పొజిషన్ టైం గ్రాఫ్. ఓకేనా? పొజిషన్ టైం గ్రాఫ్ అంటే వై యాక్సిస్లో పొజిషన్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్లో టైం ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎలా అడిగాడు అని అంటే ఓ ఏ పాయింట్ అనమాట ఇది, ఇక్కడ నుంచి బికి ఇలా ఇచ్చాడు. ఓకే, సో ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ పాయింట్ తీసుకోండి, ఇక్కడ పాయింట్ తీసుకోండి. ఓఏ ఏం చేస్తుంది, విత్ రెస్పెక్ట్ టు టైం పొజిషన్ చేంజ్ అవుతుంది. అంటే టైం చేంజ్ అవుతుంది, పొజిషన్ చేంజ్ అవుతుంది. సో ఓఏ అనేది ఏమవుతుంది, మోషన్, యూనిఫామ్ మోషన్, స్ట్రైట్ లైన్ ఇచ్చాడు కాబట్టి యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా దీని మీద కూడా 2 పాయింట్స్ తీసుకోండి. మీరు సరిగ్గా చూస్తే పొజిషన్ అనేది ఇక్కడ ఫిక్స్డ్గా ఉంది కదా, పొజిషన్ ఫిక్స్డ్ ఉంది, బట్ టైం మాత్రం చేంజ్ అవుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు టైం పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్, దాన్ని మనం ఏమంటాం, రెస్ట్. ఓకేనా? సో ఈ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఫ్రమ్ O to A the object is in uniform motion and from A to B the object is in rest. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ సపోజ్ మీరు మీ ఇంటి దగ్గర నుంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళారనమాట. కోచింగ్ సెంటర్ వరకు వెళ్ళినంత వరకు మీరు మోషన్లో ఉన్నారు, కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి రెస్ట్లోకి వెళ్ళిపోయారనమాట. రెస్ట్లోకి వెళ్ళిపోయి జస్ట్ టీచర్ చెప్తున్న లెక్చర్ విన్నారు. ఓకే, మళ్ళీ సాయంత్రం మీరు మోషన్లోకి వెళ్తారు ఇంటికి వెళ్ళడానికి. ఓకేనా? సో ఇది దానికి ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే, సో ఈ 3 గ్రాఫ్స్ ఒకసారి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో పడినవి కాబట్టి కొంచెం ఒకసారి చూసుకోండి. ఓకే, చాలా ఈజీ. ఓకే, సో మోషన్ అండ్ రెస్ట్ అనేది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చేయబోయే సెకండ్ టాపిక్ వచ్చేసి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఏంటి, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇక్కడ కూడా మనం డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి క్లియర్గా చూద్దాం. ఓకేనా? డిస్టెన్స్ అంటే ఏం లేదు, నేను ఫస్ట్ చెప్తాను. ఓకే, డిస్టెన్స్ అంటే ఏం లేదు, యాక్చువల్ పాత్ అనమాట, యాక్చువల్ పాత్. ఓకే, అదే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అని అంటే డిస్టెన్స్ని మనం స్మాల్ డీతో డినోట్ చేస్తాం. ఓకేనా? అలాగే డిస్ప్లేస్మెంట్ని ఎస్తో డినోట్ చేస్తాం, డిస్ప్లేస్మెంట్ని ఎస్తో డినోట్ చేస్తాం అన్నమాట. డిస్ప్లేస్మెంట్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నమాట, షార్టెస్ట్ డిస్టెన్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ చేస్తుంది అనమాట. ఏ నుంచి బికి వెళ్ళింది, ఓకే, బి నుంచి సికి వెళ్ళింది. ఓకే, అయితే మీకు డిస్టెన్స్ ఏంటి అని అంటే ఫర్ సపోజ్ ఇది ఎక్స్ మీటర్స్, ఇది ఎక్స్ మీటర్స్ అనుకోండి. డిస్టెన్స్ అనేది మీకు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మీటర్స్ అవుతుంది అనమాట. డిస్టెన్స్ అనేది అంటే యాక్చువల్ పాత్, డిస్టెన్స్ అనేది ఇది, ఈ యాక్చువల్ పాత్ని డిస్టెన్స్ అంటాం అనమాట. ఏ పాత్ నుంచి అయితే వచ్చిందో ఆ పాత్ని మనం డిస్టెన్స్ అంటాం, ఇదంతా కలపడాన్ని డిస్టెన్స్ అంటాం. అదే డిస్ప్లేస్మెంట్ అనుకోండి, షార్టెస్ట్ డిస్టెన్స్ చూస్తుంది అనమాట ఏ నుంచి సికి. ఓకే, దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం, డిస్ప్లేస్మెంట్. అదే దీన్ని ఇది మొత్తం కలిపి మనం ఏమంటాం, డిస్టెన్స్. ఓకే, ఇదంతా డిస్టెన్స్ అనమాట. ఓకే, అర్థమైంది కదా? సో డిస్టెన్స్ అంటే ఏంటి అని అంటే యాక్చువల్ పాత్ అనమాట. అదే డిస్ప్లేస్మెంట్ అనుకోండి, షార్టెస్ట్ డిస్టెన్స్. ఇది మళ్ళీ నేను మీకు రాస్తాను, బట్ దానికి ముందు మనకి ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? అయితే అందులో ఫస్ట్ది ఏంటి అని అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ ఉందన్నమాట, అది ఏ నుంచి బికి మూవ్ అయింది, ఏ నుంచి బికి 5 మీటర్స్ డిస్టెన్స్. ఓకేనా? నెక్స్ట్ బి నుంచి సికి మూవ్ అయిందనమాట, బి నుంచి సికి మూవ్ అయింది, ఇది 12 మీటర్స్. ఇన్ బిట్వీన్ ఇది రైట్ యాంగిల్ అనమాట. ఓకేనా? అయితే దీంట్లో మీకు డిస్టెన్స్ ఫైండ్ చేయమంటాడు, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయమంటాడు. ఓకేనా?
అయితే మీరు చేస్తారా? ట్రై చేయండి, వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఆన్సర్ చెప్పేస్తున్నా. డిస్టెన్స్ అంటే మనం ఏమనుకున్నాం, యాక్చువల్ పాత్ ఎంత, 5 మీటర్స్ ప్లస్ 12 మీటర్స్, 5 ప్లస్ 12, సో 17 మీటర్స్ అన్నమాట. ఓకే, అదే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్, ఏ నుంచి సికి షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, ఏ నుంచి సికి షార్టెస్ట్ డిస్టెన్స్. మీరు సరిగ్గా చూసుకుంటే ఇది ఎలా ఉంది, పైథాగరస్ థీరం. ఓకే, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మీకు ఏమవుతుంది, ఇది 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, 25 ప్లస్ 144 అంటే √169 అంటే ఎంత వచ్చింది, 13 మీటర్స్. ఓకే, ఇది 13 మీటర్స్. సో డిస్టెన్స్ ఎంత వచ్చింది, 17 మీటర్స్. డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది, 13 మీటర్స్. ఓకేనా, ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఈజియెస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, చెప్పండి. ఓకే, చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఏం చేసిందంటే ఫస్ట్ ఏ నుంచి బీకి మూవ్ అయింది. ఓకేనా, ఏ నుంచి బీకి వచ్చేసి 100 మీటర్స్ డిస్టెన్స్. ఓకే, ఏ నుంచి బీకి మూవ్ అయింది అనమాట. తర్వాత మళ్ళీ బి నుంచి ఏకి మూవ్ అయింది. అంటే ఫైనల్గా ఫస్ట్ ఏ నుంచి బీకి వెళ్ళింది, బి నుంచి మళ్ళీ ఏకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీకు డిస్టెన్స్ ఫైండ్ చేయమన్నాడు, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయమన్నాడు. చేయండి, ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ఓకేనా, నేనైతే ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాను. డిస్టెన్స్ అంటే ఏంటి, యాక్చువల్ పాత్. ఫస్ట్ ఏ నుంచి బీకి ట్రావెల్ అయింది 100 మీటర్స్, మళ్ళీ బి నుంచి ఏకి ట్రావెల్ అయింది 100 మీటర్స్. సో ఓవరాల్గా 200 మీటర్స్ డిస్టెన్స్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత, ఏ నుంచి ఏకి అంటే షార్టెస్ట్ డిస్టెన్స్, ఏ నుంచి ఏకి 0. ఓకే, ఇక్కడ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. చూడండి, డిస్ప్లేస్మెంట్కి ఎప్పుడు కూడా డైరెక్షన్ ఉంటుంది అనమాట. అందుకని ఏ టు సి అంటే ఏ నుంచి సికి మూవ్ అయింది కదా, సో ఏ టు సి అని చెప్పి చెప్పాలి మనం. ఓకేనా, అదే మనకి డిస్టెన్స్కి డైరెక్షన్ ఉండదు, డిస్టెన్స్ ఎంత అనేది చెప్తాం అంతే. అంటే ఫర్ సపోజ్ నేను ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చానని చెప్పి చెప్తాను, ఒక 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చానని చెప్పి చెప్తాను. అదే డిస్ప్లేస్మెంట్ అనుకోండి, నేను ఫర్ సపోజ్ వైజాగ్ నుంచి రాజమండ్రి 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను అని చెప్పి చెప్తాం అనమాట. అంటే డిస్ప్లేస్మెంట్ చెప్పేటప్పుడు ఎప్పుడు అంటే మీకు డైరెక్షన్ చెప్పాలి డిస్ప్లేస్మెంట్ చెప్పేటప్పుడు, బికాజ్ ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ అనమాట. అండ్ డైరెక్షన్ అనేది స్కేలార్ క్వాంటిటీ. దీన్ని మీకు నేను నెక్స్ట్ క్లాస్లో క్లియర్ చేస్తాను. బట్ ఎప్పుడైనా కూడా మీరు డిస్టెన్స్ని డినోట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడూ డైరెక్షన్ డినోట్ చేయని అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మీరు డిస్ప్లేస్మెంట్ డినోట్ చేస్తారో అక్కడ మీరు డైరెక్షన్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ పెట్టేశాను కదా, ఈ యారో పెట్టకపోతే తప్పు అయిపోయినట్టే. ఏ టు సి 13 మీటర్స్ అని చెప్పి రాయాలి, 13 మీటర్స్ ఫ్రమ్ ఏ టు సి. ఓకే, సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 అంటే ఇంకా మనకి డైరెక్షన్ ఏం అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, సేమ్ ఇదే క్వశ్చన్, చిన్న మోడిఫికేషన్. ఓకే, ఫర్ సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఏమైంది అని అంటే ఏ నుంచి బీకి మూవ్ అయింది, ఏ నుంచి బీకి మూవ్ అయింది, 60 మీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేసింది అని అంటే సేమ్ డైరెక్షన్లో బి నుంచి సికి మూవ్ అయింది. ఈసారి బి నుంచి సికి మూవ్ అయింది 100 మీటర్స్. ఓకే, ఇప్పుడు ఫైండ్ చేయండి డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత. ఓకే, ఒకసారి వీడియో పాస్ చేసి ఫైండ్ చేయండి, నేనైతే ఆన్సర్ చెప్తున్నాను. ఓకే, డిస్టెన్స్ ఎంత, ఫస్ట్ 60 మీటర్స్ ట్రావెల్ చేసింది, దాని తర్వాత మళ్ళీ 100 మీటర్స్ ట్రావెల్ చేసింది. సో 60 ప్లస్ 100 ఎంత, 160 మీటర్స్. ఓకే, అదే డిస్ప్లేస్మెంట్ అయితే ఏ నుంచి సికి షార్టెస్ట్ లెంత్, ఏ అనుకోండి, ఇది ఏ నుంచి సికి ఎంత షార్టెస్ట్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి 60, ఇది 60, ఇది 40, సో 100 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 60 కదా ఇది. సో ఏ నుంచి సి ఎంత, ఏ నుంచి సి ఎంత, 40 మీటర్స్ ఫ్రమ్ ఏ టు సి. దీన్నే మనం ఎలా రాయొచ్చు అని అంటే -40 మీటర్స్ అని కూడా రాయొచ్చు. ఎందుకు అని అంటే ఫర్ సపోజ్ ఇది ఏ అనే పాయింట్ మనం ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇటువైపు అంతా పాజిటివ్ అనుకొని ఇటువైపు అంతా నెగిటివ్ అనుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి డైరెక్షన్ ఎటుంది, నెగిటివ్ వైపు డైరెక్షన్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే నెగిటివ్ డైరెక్షన్తో చూపిస్తాం. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందని అంటే ఉన్న పొజిషన్ నుంచి ముందుకు కాకుండా వెనక్కి వచ్చింది అని. ఓకేనా, -40 మీటర్స్ ఏ టు సి అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఏ నుంచి
ఫ్రంట్కి కాకుండా బ్యాక్కి 40 మీటర్స్లో సి ఉందని చెప్పి సింపుల్గా అర్థమవుతుంది అనమాట మైనస్ పెట్టడం వల్ల. ఓకేనా? సో ఇది థర్డ్ క్వశ్చన్. ఇంకోటి చూడండి, సింపుల్, చాలా సింపుల్. ఇది మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి. ఒక సర్కిల్ ఇస్తాడు మనకి. ఓకేనా? ఈ సర్కిల్లో పలానా పాయింట్ ఏ అనమాట. ఈ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఒక ఆబ్జెక్ట్ ట్రావెల్ చేసి 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 మళ్ళీ ఏ దగ్గరికే రీచ్ అయింది అనమాట. ఏ టు ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఏ దగ్గరికే రీచ్ అయింది. అయితే ఇక్కడ మీరు డిస్టెన్స్ ఎంతో చెప్పండి, డిస్ప్లేస్మెంట్ ఎంతో చెప్పండి. సేమ్ వీడియో పాజ్ చేయండి, ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే వీడియో చూడండి. ఓకే? సో డిస్టెన్స్ ఎంత? సర్కిల్ యొక్క పెరిమీటర్. సర్కిల్ యొక్క పెరిమీటర్ ఎంత? 2πr. ఓకే, నేను రేడియస్ ఇవ్వలేదు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అనుకోండి, రేడియస్ స్మాల్ ఆర్ అనుకోండి. ఓకే, అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత? 2πr. అదే డిస్ప్లేస్మెంట్ అయితే ఏ నుంచి ఏకే కాబట్టి 0. ఓకేనా? ఇది ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తా చూడండి. ఇది కూడా ఎగ్జామ్లో పడినవే, ఓన్లీ ఎగ్జామ్లో పడినవి మాత్రమే ఇస్తున్నానండి. ఓకే, ఒక సెమీ సర్కిల్ ఉంది. ఓకే, ఈ పాయింట్ ఏ నుంచి దీని యొక్క రేడియస్ వచ్చి ఆర్ అనమాట. ఓకే, క్యాపిటల్ ఆర్. దీని రేడియస్ క్యాపిటల్ ఆర్. ఈ పాయింట్ ఓ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి. అయితే ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ వచ్చి ఏ టు బి మూవ్ అయింది, అక్కడి నుంచి ఓ మూవ్ అయ్యి మళ్ళీ ఏ మూవ్ అయింది అనమాట. అయితే ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత. ఓకే, మళ్ళీ మీరు ట్రై చేయండి. డిస్టెన్స్ ఎంత? ఫర్ సపోజ్ ఇది సెమీ సర్కిల్ కాబట్టి మామూలుగా అయితే 2πr, ఫుల్ సర్కిల్కి అయితే. ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి πr. ఓకే, అండ్ దాంతోపాటు బి నుంచి ఓకి రేడియస్ ఆర్, ఓ నుంచి ఏకి రేడియస్ ఆర్, అంటే 2r డిస్టెన్స్ ఇక్కడ. సో ఆర్ కామన్ తీసుకుంటే π+2. ఇది డిస్టెన్స్. అదే డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే ఏ టు ఏ కాబట్టి షార్టెస్ట్ డిస్టెన్స్ 0. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకో కొంచెం, ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ బట్ స్టిల్ చూద్దాం. ఓకేనా? టఫ్ క్వశ్చన్ అంటే టఫ్ ఏం లేదండి, చాలా సింపులే, కొంచెం బ్రెయిన్ పెట్టాలంతే. ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఐ నో ఇట్ ఈస్ నాట్ అ సర్కిల్ బట్ స్టిల్ సర్కిల్ అనుకోండి. ఓకే, దీని యొక్క సెంటర్ ఓ. ఓకే, ఈ పాయింట్ ఏ అనమాట. అలాగే ఈ పాయింట్ బి అనుకోండి, ఈ పాయింట్ సి అనుకోండి, ఈ పాయింట్ సి అనుకోండి, ఈ పాయింట్ డి అనుకోండి. ఓకే, అయితే దీని యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకోండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఈసారి ఏం చేసిందనంటే మూవ్ అయ్యి సి వరకు మూవ్ అయింది. ఓకే, సి వరకు మూవ్ అయింది అనమాట. ఏ టు సి మూవ్ అయింది. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత. ఓకే, వీడియో పాజ్ చేయండి, ట్రై చేయండి, తర్వాత ఆన్సర్ చెప్పండి. ఓకే, నేనైతే చెప్పేస్తున్నాను. ఏ టు సి మనకి డిస్టెన్స్ ఎంత? ఏ టు సి యాక్చువల్గా అయితే సర్కిల్ యొక్క పెరిమీటర్ ఎంత? 2πr. కానీ ఇది 1/4 కదా పెరిమీటర్లో. సో 1/4 కాబట్టి by4 చూసుకుంటే πr/2. సో డిస్టెన్స్ ఎంత? πr/2 అనమాట. ఓకేనా? అదే డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ చూడండి, ఏ నుంచి సికి షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, ఇది ఎలా ఫైండ్ చేస్తాం? ఇక్కడ నుంచి ఇక్కడికో లైన్ తీసుకోండి, ఇదంతా ఆర్ రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడికో లైన్ తీసుకోండి, ఇదంతా ఆర్ రేడియస్. ఇదేమవుతుంది? హైపోటెనస్. హైపోటెనస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఎంత వస్తుంది? √2r. ఓకే, అంటే ఎలా వస్తుందంటే 2r² వస్తుంది. సో √2 ఉండిపోతుంది, r బయటకు వస్తుంది. ఓకేనా? సో s ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు √2r. అదే మనకి డిస్టెన్స్ ఈక్వల్స్ టు πr/2. సో ఇవి అనమాట మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్. సో ఇంత చదివాం కాబట్టి మనం ఒకసారి డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి క్లియర్గా రాసుకుందాం. ఓకేనా? డిస్ప్లేస్మెంట్. ఓకే, సో డిస్టెన్స్ అంటే మనకి ఏమర్థమైంది? డిస్టెన్స్ అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ పాత్ లెంత్. అంటే
మనం ఏ రూట్ అయితే వచ్చామో అదంతా సింపుల్గా ఎడిషన్ చేసేయడమే, ద సమ్ ఆఫ్ పాత్ లెంత్. ఓకే, అదే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, రైట్? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బిట్వీన్ 2 పాయింట్స్, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇది ఎప్పుడు డిస్టెన్స్ ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ అంటే మనం ఎంత అయితే డిస్టెన్స్ కవర్ చేస్తామో అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే మనం డిస్ప్లేస్మెంట్ అనుకోండి, ఇదర్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ కేస్ కూడా మనం చూసాం కదా, అలానే జీరో కూడా ఉంటుంది. ఓకే, ఈ జీరో కూడా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది పాత్ డిపెండెంట్. పాత్ డిపెండెంట్, ఇది పాత్ ఇండిపెండెంట్. దాని అర్థం ఏంటి చెప్తా ఉండండి. పాత్ డిపెండెంట్ అండ్ పాత్ ఇండిపెండెంట్ అంటే ఫర్ సపోజ్ ఇలా 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 మూవ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇది పాత్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదొక 10, ఇదొక 10, ఇదొక 10, ఇదొక 10, ఇదొక 10 అనుకోండి. సో ఈ పాత్ మీద డిపెండ్ అవుతుంది ఈ 10 + 10 + 10 + 10 + 10. అదే డిస్ప్లేస్మెంట్ అనుకోండి, పాత్ మీరు ఎలా వచ్చినా కూడా అది తీసుకునేది షార్టెస్ట్ డిస్టెన్స్ మాత్రమే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ పాత్ ఇండిపెండెంట్. అంటే నువ్వు ఇలా వచ్చినా కూడా ఇది ఎలానే తీసుకుంటుంది, నువ్వు ఈ డైరెక్షన్లో వచ్చినా కూడా అది అదే తీసుకుంటుంది. నువ్వు ఎలా వచ్చినా కూడా ఫైనల్గా వచ్చిన ఇనీషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకుంటుంది అనమాట. సో ఇది పాత్ ఇండిపెండెంట్. నువ్వు ఏ డైరెక్షన్లో వచ్చినా కూడా అది షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకుంటుంది. బట్ ఇది పాత్ డిపెండెంట్ అనమాట. నువ్వు ఏ డైరెక్షన్లో వచ్చావో దాని యాక్చువల్ డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తుంది అనమాట. అయితే డిస్టెన్స్కి మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కెన్ హ్యావ్ ఇన్ఫైనైట్ వాల్యూస్. డిస్టెన్స్ కెన్ హ్యావ్ ఇన్ఫైనైట్ వాల్యూస్. ఇది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫైనైట్ వాల్యూస్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కెన్ హ్యావ్ ఇన్ఫైనైట్ వాల్యూస్. అదే డిస్ప్లేస్మెంట్ అనుకోండి, యూనిక్ వాల్యూ ఉంటుంది అనమాట. డిస్ప్లేస్మెంట్ యూనిక్ వాల్యూ. యూనిక్ వాల్యూ అంటే చూడండి ఒకసారి, అంటే ఫర్ సపోజ్ ఇది వెయిట్, ఇది ఒక పాయింట్ ఏ అనుకోండి. ఓకే, ఇది ఒక పాయింట్ బి అనుకోండి. డిస్ప్లేస్మెంట్ అనుకోండి, ఇది మాత్రం అవుతుంది షార్టెస్ట్ డిస్టెన్స్. యూనిక్ వాల్యూ అది మాత్రం అవుతుంది. అది డిస్టెన్స్ అనుకోండి, ఇది ఒక వాల్యూ అవ్వచ్చు, ఇది ఒక వాల్యూ అవ్వచ్చు, లేదా ఇక్కడ నుంచి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వచ్చి మళ్ళీ ఎలా వచ్చి ఇలా రావచ్చు, లేదా కింద నుంచి ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇలా అంటే ఎన్ని వాల్యూస్ అయినా ఉంటాయండి. అంటే ఫర్ సపోజ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, వైజాగ్ నుంచి అమెరికా వెళ్ళి దాని తర్వాత హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు కదా. వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రి నుంచి మళ్ళీ ఒడిస్సా వెళ్ళి, మళ్ళీ ఒడిస్సా నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళొచ్చు. అంటే లైక్ డిస్టెన్స్ అనేది ఎన్ని విధాలుగానైనా ఉంటాయి అనమాట, ఎన్ని వాల్యూస్ అయినా ఉంటాయి. ఒకడు షార్టెస్ట్ డిస్టెన్స్లో వెళ్ళాడు అనుకోండి, వాడికి 10 మీటర్లో రావచ్చు. ఒకడు లాంగ్ కట్లో వెళ్ళాడు అనుకోండి, వాడికి ఒక 50 మీటర్స్ రావచ్చు. అంటే డిస్టెన్స్ విల్ హ్యావ్ ఇన్ఫైనైట్ వాల్యూస్. బట్ డిస్ప్లేస్మెంట్కి మాత్రం యూనిక్ వాల్యూ ఉంటుందన్నమాట. అలానే మనం ఒకటి అనుకున్నాం కదా ఇందాకలా, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్టెన్స్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ నీకు నెంబర్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అవసరం లేదు. బట్ ఇది వెక్టార్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ మీకు ఏంటి అని అంటే డైరెక్షన్తో పాటు ఆ వాల్యూతో పాటు డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఏ నుంచి సికి వెళ్తుంది అనుకోండి, 60 మీటర్స్ ట్రావెల్ చేసింది అనుకోండి, 60 మీటర్స్ ఫ్రమ్ ఏ టు సి అని చెప్పి మీరు అక్కడ డిఫైన్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? సో ఈరోజు మనం ఏం చదువుకున్నాం? రెస్ట్ అండ్ మోషన్ చూసాం, దాని మీద గ్రాఫ్స్ చూసాం. ఓకేనా? దాంతోపాటు మనం ఏం చేసాం? డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ చూసాం. దాని మీద కొన్ని ఎగ్జామ్లో అడిగిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూసాం. ఓకేనా? డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఇవాల్టి క్లాస్కి ఇంతే అనమాట. రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.
అలాగే కొంచెం మీ క్లాసెస్ని ప్రమోట్ చేయండి. ఓకే, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్.